హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీశైలంలో జరిగిన పారాయణం ఒక అద్భుతం. ఎక్కడ జరిగినా చాలా బాగానే జరిగింది, ఎక్కడ బాగా జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేకం ఏంటంటే, ఎందుకంటే ఒకే రోజు భగవద్గీత, శివానందలహరి, సౌందర్యలహరి, భజనలు రోజంతా భగవంతుని సన్నిధిలో సమర్పణ చేయటం వలన చాలా మధురానుభూతి కలిగింది. ఈ అనుభూతి అలానే ఉండిపోతే ఎంత బాగుండో, ఈ కాలం ఇక్కడితో ఆగిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది. ఈ ఆనంద అనుభూతి పొందగలిగాము అంటే ఒక గురువుగారు అనుగ్రహం చేయించిన సాధన ఫలితం. నేర్చుకుంటున్నాము అనుకోకుండా ఎలా ప్రాక్టీస్ చేయాలి అని పదే పదే హెచ్చరిస్తూ చిన్న పిల్లలకు చెప్పినట్లుగా అంత శ్రద్ధగా మమ్మల్ని తీర్చిదిద్దారు. ఈ తీర్చిదిద్దారు అని గట్టిగా ఎందుకు అనగలుగుతున్నాను అంటే, అక్కడ జరిగిన పారాయణం ఎంత చక్కగా ఒకే కంఠంలా అంత బాగా చదివారు అందరూ కూడా, చాలా బాగా. తప్పు అనేది అసలు మేము గుర్తించడానికి కూడా లేదు. ఇది తప్పు చదివాము అనేది అసలు మాకు సరి చేసుకునే ఇది కూడా లేదు. అంత బాగా చదివచ్చింది, చాలా బాగా చదివారు అందరూ కూడా, చాలా బాగుంది. దాని ఫలితం మేము అనుభవించిన అనుభూతి ఇది. కైలాసంలో శివపార్వతులు ఎదురుగా ప్రమదగణాల పరమేశ్వరుని స్తుతి చేస్తున్నట్టుగా సినిమాల్లో చూస్తూ ఉంటాము. ఆ పరమేశ్వరుని అలా అందరూ ఎదురుగా నిలబడి అలా చేస్తూ ఉంటారు. అలా అనిపించింది నాకు. అలానే అనుభూతులు, కల్మషం లేని ఆప్యాయతలు, ఒకరికొకరు పరిచయాలు, అవి చాలా మర్చిపోలేని అనుభూతి అది. అలానే ఎదురుగా గురువుగారు చదువుతున్నారు, మనం చదవాలి, ఇలా శ్రద్ధ పెట్టి చదవాలి, తప్పు లేకుండా చదవాలి అనేది అసలు ఏమీ అలా ఒక ఆలోచన రాలేదు. అలా వెళ్ళిపోయింది ప్రవాహంలాగా. ఎదురుగా అమ్మవారు ఎదురుగా ఉన్నారు, నవ్వుతూ చక్కగా ఏ రూపంతో ఉన్నారో ఇక్కడ కూర్చొని మా గురువుగారు కూడా అంతే నవ్వుతూ అంతే చక్కగా ఆ పారాయణం చేస్తుంటే మాది కూడా ఆ గొంతులో కలిసిపోయిందా, అంతటి భాగ్యం వచ్చిందా మాకు. గురువుగారి వాయిస్ ఎంత బాగుంటుందో దానిలో కలిసిపోయినట్లుగా అనిపించింది ఆ క్షణంలో. అలానే గురువాయూరులో జరిగినవి కానీ, శ్రీశైలంలో జరిగినవి కానీ మర్చిపోలేని అనుభూతులు అవి. ఇలాగే ఎప్పుడు అవి మనసులో నిలిచిపోతాయి. ఇలాంటి ఎన్నో సంపాదించుకొని మనసుని ఆధ్యాత్మిక తాడుతో బిగించాలి అనిపిస్తుంది, దాన్ని ఎటు పోకుండా. ఇంతటి సంపదను వరంగా ప్రసాదించిన గురువుగారికి ఎన్ని పాద నమస్కారాలు పెట్టినా తక్కువే. వారి మనోభిష్టాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే లలితా తేజ ఇద్దరూ కూడా తల్లిదండ్రులని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో, ప్రతి ఒక్కరిని కూడా అంతే శ్రద్ధగా వారి అవసరాలను తీరుస్తూ వారికి ఏమీ అసౌకర్యం కలగకుండా అంత బాగా చూసుకున్నారు. వారి సేవ మరువలేనిది. వారికి సదా భగవంతుని అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరి ఓం అండి.